మా వాళ్ళు ఏవి ప్లే చేస్తారు. Okay, we declare open the first song. Yeah, let's see the first song now. ఆగిపో కాలమా ఈ నిమిషమే నిలిచిపో సంతోషమా నా కోసమే ఇన్నాళ్ళు ఏ గమ్యం కోరిందో ఎన్ని తీరాలు చూసినదో ఓహో గుండెల్లో నా తుళ్ళే ఆశలేవో పిలిచెనే ఓహో అన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరెనే దారి ఏదో మరిచినదే నీ వైపు పయనం చేసినదే ఈ క్షణము నిన్నే చేరినదే మనసే. It should start with a fade in. Very nice take that was. ఎదురైతే 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 కుదురి విడిచినదే మనసే. వాట్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ సాంగ్. ఆ సాంగ్కే ₹1 కోటి. శక్తికాంత్ కార్తిక్ గారు వండర్ఫుల్ జాబ్. అండ్ ఇక శేఖర్ కమల గారు అండ్ శ్రవంతి రవికిషోర్ గారు ఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఇట్. నేను శేఖర్ కమల గారు ఈ ఏవి చూస్తున్న సేపు వారిని గమనిస్తూ ఉన్నాను. చాలా ఇన్వాలంటరీగా వారు ఎప్పుడు చప్పట్లు కొట్టారో తెలుసా, డైరెక్టర్ గారి పేరు పడినప్పుడు. శేఖర్ గారు, వన్ క్విక్ ర్యాపిడ్ క్వశ్చన్. ప్రియా మీ మూవీలో కూడా చేసింది, ఈ మూవీలోనే ఆ మూవీలోనే అందంగా కనిపించింది, చెప్పండి. ఈ మూవీలో అందంగా ఉంది. ఐ ఆల్వేస్ థాట్ నేను లీడర్లో తను అంతగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ లైఫ్ ఇవ్వలేదని అనిపించింది. ఐ థింక్ షీల్ బి షోయింగ్ హర్ సెల్ఫ్ ఇన్ దిస్ బెటర్. అండ్ ఆల్సో సినిమా కొద్ది ఆల్మోస్ట్ చూశాను అండ్ చాలా నచ్చింది, చాలా బాగుంది సినిమా. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ ఇట్స్ నథింగ్ లైక్ వాట్ ఐ మేక్. అంటే నా సినిమాలా లేదు అది. సో అనీష్ సినిమాలానే ఉంది. ఆవకాయ బిర్యానీ అప్పుడు ఐ థాట్ ది హ్యాడ్ సమ్ టచెస్, పోయిటిక్ టచెస్ విచ్ ఐ వుడ్ మేక్. కానీ ఇందులో ఐ థింక్ హీ హాజ్ అ డిఫరెంట్ సిగ్నేచర్ ఆఫ్ హిజ్ ఓన్, బట్ సెన్సిబిలిటీస్ రిమైన్ because I always think that Anish is a very sensible filmmaker, poetic, craftsman, and also a responsible filmmaker. So it's like అంటే కన్వీనియన్స్గా ఉంది, మాకు డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చింది అంటే ప్రొడ్యూసర్ ఉన్నాడు అని ఏది పడితే తీసేసే వ్యక్తి అయితే కాదు. సో ఐఎమ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇలాంటి వాళ్ళకి శర్వానంద్ లాంటి ఒక హీరో తోడవడం అనేది నిజంగా అనీష్ అదృష్టం. I think somehow Sharvanand అనగానే తెలుగు ఇండస్ట్రీలో there is some unique place that he has gained for all his movies. ఏ మూవీ చూసినా there is exceptionally ఒక తనకంటూ ఒక he has paved a path and తనకి అనీష్ ఆ యూనియన్ that ఆ collaboration I think it will really wonders. And also ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే he launched him అంటే his first production. I think congratulations Sarvanand. I think I wish you all the very best and good cinema
అనేది నువ్వు ముందుకు తీసుకెళ్తూ యూ టుక్ ఇట్ అప్ అండ్ దెన్ ఐ థింక్ రియలీ అప్రిషియేట్ దట్. I think you should do your company and your film and your thoughts should go well because it's necessary for the film industry. So I really hope it happens. And also music director, chala haunting music undi, very signature of his own. Malli inananipichetattundi. So I think congratulate him, very well done. And unkoti nenu konni rushes chala munte cinema chusanu. Srihari garu I think ayana leru, a spectacular job chesaru. Ante he is one of the అంటే మాస్ హీరో మాస్ డైలాగ్స్ చెప్పేదానికి ఫేమస్ అయిన శ్రీహరి గారు ఈ సినిమాలో ఐ థింక్ కంప్లీట్లీ డిఫరెంట్ పోర్ట్రేయల్ ఉంది. సో ఐ వాజ్ ఫీలింగ్ లైక్ వై డెంట్ వి కాస్ట్ ఎర్లియర్ అట్లాంటి ఇమేజ్ తీసుకొచ్చాడు శ్రీహరి గారు. ఐ థింక్ ఇఫ్ హీస్ దేర్ ఐ థింక్ సార్ యూ హెవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ ఇంకా ఎవరు ఐ థింక్ ప్రియానంద్ యాజ్ యూజువల్ ఐ థింక్ షీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. విజువల్స్ చాలా బాగున్నాయి. షీస్ లుకింగ్ రియలీ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And the whole team, once again Anish ki, I think Anish from your journey probably from Avka Biryani, this should reach I think you should reach the peaks and I really hope. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. రవికిషోర్ గారు మేము అనుకున్నాం ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా మీరు ఒక ప్రొడ్యూసర్కి ఏమైనా గైడ్ లైన్స్ లాంటివి చెప్తారేమో ఇప్పుడు ఇక్కడ, బికాజ్ యూఆర్ స్టార్టింగ్ విత్ దిస్ బ్యానర్ అని. I wish the whole unit all the best. I'm sure you have done a splendid job, Sharva, Anish, and I've seen parts of the film. They are really thrilling. Sure, this film will rock. All the best. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ బ్లెస్సింగ్ సార్. ఇక ఈ సాంగ్ ని రాసిన వారు లిరిక్ రైటర్ శ్రీ వశిష్ఠ శర్మ గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ పాటే కాదు, ఈ సినిమాలోని వేరే సాంగ్స్ కూడా వారు రాశారు. వశిష్ఠ శర్మ గారు లిరిక్ రైటర్. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ ఈ సాంగ్ ని పాడింది సుజాత గారి కూతురు, ఫేమస్ సింగర్ సుజాత గారి అమ్మాయి. హలో అండి. హితులకు హితైషులకు ఆహుతులైన అతిరథ మహారథులు సభకు నా నమస్సు మనస్సులు. కో అంటే కోటి. ఈ సినిమాలో నేను ఆగిపోవో కాలమా అని, వరాల వానలోని తడిసా అనే ఎత్తుగడలతో 2 పాటలు రాయటం జరిగింది. ఈ పాటలు రాయటానికి నాకు అవకాశం ఉంది అని చెప్పిన ప్రథములు విజయకృష్ణ లింగమనేని గారికి నా ధన్యవాదాలు. సంగీతం అపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. ఇది కావ్యాల్లో చెప్పేటువంటి విషయం. సంగీతం అనేటువంటిది ఆపాత మధురం అయితే, సాహిత్యం అనేటువంటిది ఆలోచన అమృతాన్ని కలిగించేటువంటి విధంగా ఉండాలి అనేది కావ్యంలో చెప్పిన శ్లోకం యొక్క సారాంశం. ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని శక్తి గారు అందించారు. దానికి నా శక్తి కొలది, మా శక్తి కొలది క్షమించాలి, సాహిత్యాన్ని అందించామనే మేము అనుకుంటున్నాము. ఇతివృత్తంతో కావ్యస్య శరీరం పరికీర్తితం అని చెప్పేసి కూడా భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడు. ఒక దృశ్య కావ్యం అద్భుతంగా ఉండాలి అంటే దానికి ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా ఉంటే అది ఇతివృత్తం అంటే కథ. దృశ్య కావ్యానికి కానీ ఏ కావ్యానికైనా సరే కథ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. పాట రాయటానికి సందర్భం ఇంకా ముఖ్యమైనటువంటిది. నేను పాటలు ఇంత బాగా మేము రాయటానికి సమయోచితమైనటువంటి సందర్భాన్ని అందించినటువంటి అనీష్ కురివిల్లా గారికి, ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కళ్యాణ్ గారికి, శర్వానంద్ గారికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే, సో ఇవాళ శర్వానంద్ గారి సినిమా అవడంతో ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వారి ఫ్రెండ్స్ చాలా మంది తరలి వస్తున్నారు. వారిలో ఇందాక శివబాలాజీ గారు వచ్చారు, అలాగే శశాంక్ వచ్చారు, నవదీప్ వచ్చారు, అండ్ ఇప్పుడే మంచు మనోజ్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ హార్టీ వెల్కమ్.
అండ్ ఇందాక ఇంకొక విషయం చెప్పాము, చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో సాధారణంగా పైరసీని అరికట్టండి అని చెప్తూ ఉంటాము, కానీ దానికి మూలం ఎక్కడుంది అనేది కనిపెట్టారు. అందుకే సర్వ ఆర్ట్స్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే వీరు ఏంటంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసే విధంగా సాంగ్స్ ని మీకోసమే పెట్టారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, facebook.com/co అంటే కోటికి వెళ్ళండి, అందులో సాంగ్స్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేయండి అండ్ అసలైనటువంటి పాటల్ని వినండి. చీప్ క్వాలిటీలో సాంగ్స్ అసలు వినొద్దు. సో పైరసీని ఎలా అరికట్టాలి అనేది సర్వ ఆర్ట్స్ వాళ్ళు కొత్తగా మొదలెట్టారు. దీన్ని చాలా మంది మార్గదర్శకంగా తీసుకోవచ్చు. ఓకే, ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక వి మూవింగ్ అహెడ్ విత్ సెకండ్ సాంగ్ లాంచ్. రెండో సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు అండ్ ప్రముఖ దర్శకులు శ్రీ బి గోపాల్ గారు. వారికి బొకేను అందించవలసిందిగా శ్రీ కళ్యాణ్ గారు, శర్వానంద్ గారి సోదరులు కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. నువ్వే చెప్పమ్మా పాట ఏదో. బంగారు కొండ అనేటువంటి సెకండ్ సాంగ్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అండ్ ఈ సాంగ్ ని రాసిన వారు శ్రేష్ఠ గారు. స్టార్ట్ ది సాంగ్. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఈ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే పెడతావు ఎలా వేణునాథనా విన్నపాలు విని తరలిరార త్వరగా గరిగా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే. వావ్, దట్స్ అనదర్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ శక్తికాంత్ కార్తిక్ గారు అండ్ కెఎస్ రామారావు గారు మాట్లాడతారు. టోటల్ ఆడిటోరియం అంతా యూత్ ఫ్లేవర్తో, యూత్ ఎనర్జీతో గుమ్మగుమ్మలాడుతుంది. దాంట్లో నేను వచ్చి ఇప్పుడు కొత్తగా ఏదో ఆ యూత్ గురించి, ఆ ఎనర్జీ గురించి మాట్లాడితే అంత యాప్ట్గా ఉండదేమో. బట్ ఎనీవే, మా శర్వానంద్, కళ్యాణ్ వాళ్ళ ఫస్ట్ వెంచర్, వాళ్ళ నేమ్ కూడా ఎనర్జెటిక్గా పెట్టారు. వాళ్ళ తీయబోయే సినిమాలు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి, న్యూ ఫ్లేవర్తో వస్తాయి. డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా చాలా ఎంతో ఎంథ్యూజియాస్టిక్గా తీసుంటారు. ఆ ప్రోమోస్ కానీ ఆ సాంగ్స్ కానీ చూస్తుంటేనే అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ పిక్చర్ ఎంతో ఎనర్జెటిక్గా కొత్త వరవడికి మార్గదర్శకంగా ఉంటుందని, కళ్యాణ్ అండ్ శర్వానంద్ మంచి మంచి సినిమాలు ఇక ముందు కూడా ఇస్తారని, ఈ పిక్చర్ని అందించిన డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కో అంటే కోటి మంచి టైటిల్. నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ శర్వానంద్, మంచి ఆర్టిస్ట్, మంచి సినిమాలు చేశాడు, అందగాడు. ఈ సినిమా వాళ్ళ ఓన్ బ్యానర్, ఇది మంచి హిట్ అవ్వాలి, శర్వానంద్కి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రియా ఆనంద్ మంచి ఆర్టిస్టు, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్టర్ అనీష్ గారికి, వసుంధరాదేవి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్
ఈ సాంగ్ ని ఇప్పుడు మరోసారి మనం ఓన్లీ ఏవీలో చిన్న ముక్క మాత్రమే చూసాము. ఛానల్ ట్రూప్ వాళ్ళు ఈ మొత్తం సాంగ్ ని ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో లెట్స్ సీ. మళ్ళీ ప్రస్థానంలో ఆయన యాక్షన్ అల్టిమేట్ గా ఉంటుంది. సో కొత్త బ్యానర్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ ఉండాలి. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency, and ఇది వారి 99th audio release function. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుచులాడి దరి చేర